హాయ్ ఫ్రెండ్స్, దండాలు. శ్రీ హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా ఆనేగొల్లు కొత్తపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ పొద్దు ఊరి పెద్దల సమక్షంలో 6 గంటలకి పొద్దున్నే స్వాముల వారికి అభిషేకము, తర్వాత నీర్మజ్జిగ, పానకము, పెసలిబ్యాళ్ళు ఊరందరూ పంచిండారు. ఈ కారణంగా ఈ పొద్దు మా ఊరు ఆనేగొల్లు కొత్తపల్లి బిదిరెడ్డి గ్రామ పంచాయతీ, డెంకనీకోట తాలూకా, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు. ఈ గ్రామంలో హనుమత్ జయంతి పండుగ సందర్భంగా 7 దేవుళ్ళ మెరిగిన రాత్రికి 7 పల్లకీలు ఉత్సవాలు ఉంది. ఆ కారణంగా సాయంత్రం 4 గంటలకు అన్నదానం జరుగుతుంది. మన ఊర్లో ప్రతి ఒక్కరూ ఇంటికొకరు ఈ కార్యక్రమంలో కలుసుకొని మన పండుగని జయప్రదం చేయాలని కోరుకుంటాం. ఎలాంటే సుమారు 40 ఏండ్లకు ముందర మేము పుట్టుకుని ముందర ఎప్పుడో ఈ ఊర్లో శ్రీరామనవమి పండుగ సందర్భంగా పల్లక్కీలు కట్టిస్తూ ఉంటారని పెద్దోళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని ఇప్పుడు నిజం చేసేదానికి ఊరందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళంతా కలిసి మాట్లాడి 7 పల్లకీల ఉత్సవము మాపై 5 గంటలకి శ్రీ దేవిరెడ్డి మరియు వెంకటసామరెడ్డి గారి కోలాట బృందం గురువులు ఏ సామనపల్లి కోలాట బృందం తరపున సాయంత్రం 5 గంటలకి కోలాట ఉంది. తిరగా రాత్రి 9 గంటలకి శ్రీ రామాంజనేయ యుద్ధం అనే తేట తెలుగు పౌరాణిక డ్రామా ఉంది. ఈ డ్రామా మన ట్యాంక్ దగ్గరుండే గెరచేన్లో పెట్టుకున్నారు. అందరూ తప్పకుండా అక్కడ కలుసుకోవాలా. ఇంకా మన ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో కలుసుకొని మన పండుగని జయప్రదం చేయాలా. చిన్నోళ్ళు, యువకులందరూ కలిసి మా దేవస్థానం దగ్గర నడిచే కార్యక్రమాలకి అన్ని బాగోగులకి సపోర్ట్ మీరే ఉండాలా. ఎలాంటే మనమందరూ కలిస్తేనే మన ఊర్లో జరిగే ఈ అద్భుతమైన పండుగని జయప్రదం చేస్తాము. తప్పకుండా మనమందరూ కలిసి మన దేవాలయాల్ని, దేవుళ్ళని, కార్యక్రమాలకి అండాదండ ఉడుకునీళ్ళు శనీళ్ళతర చిన్నోళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. మన ఆంజనేయ స్వామి దేవస్థానము 1949 సంవత్సరంలో కట్టి పూర్తయింది. ఆ కాలం ఇంకా ఈ కాలం గంట ప్రతి శనివారం మన ఊర్లో ఇక్కడ పూజా కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. పచ్చపినట్టిని ఇంకా పూజ్యులు పొన్నయ్య గారి కుటుంబం, జగదమ్మ వాళ్ళ కుటుంబస్తులు వచ్చి వాళ్ళ బిడ్లు వాళ్ళ తలంతరాలుగా మన ఊర్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలకి మన ఊర్లో పుట్టి పెరిగి మన ఊరిని ఇంకా దూర ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ శనివారం నాడు వచ్చి పూజలు చేసుకొని పోతూ ఉంటారు. ఆ కారణంగా జరిగే ఈ పండగకి అందరికీ ఇదే మా ఆహ్వానం. మీ రాక మేలు రాక. జై తెలుగు తల్లి, జై భారత్ మాత.